శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ తరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి 13వ కందార్థము క్రమ సంఖ్య 244. గురుడు నరుడను చుదలచిన గురుమంత్రము మరచియున్న గురుపుత్రులను ఆధరణ యొనర్చకయుండిన గురువును విడనాడి రెండో గురుని చేరినానో సద్గురు బోధ నెరిగి దూరినానో ఎరుక మహత్యము ఎరిగిన ఇటువంటి నరు నాకు తప్పదు నరకము నిజము ఇంకో గురుని చేరినాను సద్గురు బోధ నెరిగి దూరినాను. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దర్వులు 15వ అధ్యాయము శిశుని లక్షణము నుండి ఈరోజు మనము 13వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 244. క్రిందటి కందార్థంలో గురు పాదతీర్థమే గోదావరి పుణ్యతీర్థమని, గురుమూర్తి రామభద్రుండనియు, ఆ గురుమూర్తి నివసించు పురమే భద్రాచలమనియు, వారు ఉపదేశించిన మంత్రమే భవతారకమని నమ్మిక కలిగి ఉన్న శిష్యుడు ఆ పునరావృత్తి రహితమైన పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి మర్మధర్మములను చక్కగా దృఢపడిన ఆ మహాత్ముడున్న ప్రదేశమే అసుందరమైన శేషగిరి భద్రగిరి రంగనాయకపురము, అదే శ్రీరంగము అని భావించవలెను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిష్యుని లక్షణము, 13వ కందార్థము క్రమ సంఖ్య 244. ఈ కందార్థములో ఆ హితోపదేశమును తెలియచేస్తున్నారు. గురుడు నరుడనచు దలచిన గురుమంత్రము మరచియున్న గురుపుత్రుల ఆధరణ యొనర్చకయుండిన గురువును విడనాడి రెండో గురుని చేరినాను సద్గురు బోధ నెరిగి ధూరినను ఎరుక మహత్యము నెరిగిన ఇటువంటి నరు నాకు తప్పదు నరకాము నిజమింకో గురుని చేరినాను
సద్గురు బోధ నెరిగి ధూరినను. శిష్య, అయ్యా వివరించండి గురుదేవా. ఇక్కడ గురుడు అనగా ఆ పరిపూర్ణ బోధ నెరిగించే గురువు. గురుడు అనగా పరిపూర్ణ బోధ నెరిగించే గురువు. నరుడనుచు అంటే తనలాంటి మానవుడేనని తలంచిన అంటే భావించిన గురు మంత్రము అజన్మరహిత విధానమునకు ఉపదేశింపబడిన ద్వాదశి షోడశి మంత్రములు మరచి ఉన్న అంటే నిర్లక్ష్యముచే విడిచిపెట్టిన గురుపుత్రులను తనతో సమానముగా బోధయందు కృషి చేయు సహాధ్యాయులు అట్టి వారిని ఆదరణ వనర్చకయుండిన గౌరవింపక చులకనగా చూచిన గురుని విడనాడి రెండో గురుని చేరిన సర్వభ్రాంతరహిత స్థితి కలిగించుకొనుటకు పరిపూర్ణ బోధ గురువును ఆశ్రయించి తిరిగి మళ్ళీ ఇతర ప్రలోభములకు లోనై ఈతన్ని విడిచి వేరొక మత సాంప్రదాయక గురువులను ఆశ్రయించిన సద్గురు బోధ ఎరిగి దూరినను. ఆ పరిపూర్ణ బోధ యొక్క నిర్మిత విధానము, అందులో ఉన్న గొప్పతనము, విలువలు తెలిసి కూడా ఇతర మార్గములలోకి వెళ్ళుట అంటే ఆ గురువు శిష్యునికి గురు ధర్ముల ఎడల ఉండకూడని లక్షణములు వివరింపబడుచున్నవి. పరిపూర్ణ భావము ఒక్క గురు కృపా ప్రసాద సిద్ధి వలనే దృఢపడునని తెలియవలెను. కనుక ఈ సాంప్రదాయం నందు గురు భక్తి, గురు ఉపాసన చాలా ప్రముఖముగా చెప్పబడుచున్నది. కనుకనే ఈ సాంప్రదాయమునందు గురు భక్తి, గురు ఉపాసన చాలా ప్రముఖముగా చెప్పబడుచున్నది. ఎలా అంటే ఉండకూడని లక్షణములలో ఇక్కడ మనము ఈ కన్నార్థములో బిట్లుగా విచారించుకున్నామంటే కనుక గురుడు నరుడని భావము ఉండకూడదు. గురుదేవా, గురుడు నరుడనే భావము ఉండకూడదు. ఎలాగనగా వివరించండి గురుదేవా. ఆ గురుర్వాక్యం యథాతథముగా జీవించుట చాలా అవసరము. అందుచేత గురుడు నరుడు కాదు, పరుడే అను భావము అయ్యా ఆ బలముగా ఉన్నా గాని ఆ గురుర్వాక్యము దృఢపడదు. ఆ గురుర్వాక్యము చేతనే పరిపూర్ణ బోధయందు పరిపూర్ణ మెరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అను క్రమములో గ్రహింపబడుటకు ఆ గురు సాక్షాత్ పరబ్రహ్మగాను భావము తప్ప ఇతరమైన భావములన్నీ పోవలసినదే, విడవలసినదే. ప్రతినిత్యము ఉపదేశ గురువునకు నమామి, వదామి, స్మరామి, భజామి అన్నట్లుగా ఆ శిష్యులకు ఆ గురువు ఎడల అచంచలమైన విశ్వాసము ఉన్న మీదటనే ఇట్టి ఆరూఢత సిద్ధించగలదు.
ఇకపోతే గురుమంత్రము మరచియున్న ఈ ఈ పద్యములో రెండవ పదము గురుమంత్రము మరచియున్నా అంటే అచల ఋషుల అసాంప్రదాయమందు అచల ఋషి సాంప్రదాయమందు సిద్ధాంత పద్ధతిని వివరిస్తూ రెండు ముఖ్యమైన లక్షణములు ఆ లక్ష్యములు చెప్పబడుతున్నవి. అదేంటి అంటే ఒకటి బ్రహ్మైవాహమస్మి, రెండు అహం పదార్థరహిత. ఈ అచల ఋషి సాంప్రదాయమందు ఈ సిద్ధాంత పద్ధతిని వివరిస్తూ రెండు ముఖ్యమైన ఇవే లక్ష్యములు చెప్పబడుతున్నవి. ఆ లక్ష్యములు రెండు ఏవి అంటే ఒకటి బ్రహ్మైవాహమస్మి, రెండవది అహం పదార్థరహిత. ఈ లక్ష్యమును చేరుటకు ఉపదేశ కాలమందు బ్రహ్మైవాహమస్మి అను లక్ష్యమును చేరుటకు గురుమాల మంత్రమును, ఇక అహం పదార్థరహిత అను లక్ష్యమును చేరుటకు ద్వాదశి షోడశి మంత్రములు ఉపదేశింపబడుచున్నవి. అంటే ఇక్కడ ఏ స్థాయికి సరిపడా ప్రయత్నము ఆయా మంత్రములను అనుష్ఠించుట ద్వారా పొంది ఆయా లక్ష్యములందు ఆరుడత చెందవలసి ఉన్నది. ఇక్కడ మంత్రమనగా మననము చేయునదని అర్థము. మంత్రమనగా మననము చేయునదని అర్థము. ఆ లక్ష్యమును చేరుటకు ముఖ్య ప్రయాణ సాధనమని. అయితే జీవించినంత కాలము పాటింపబడు తగినదని చెప్పవలసి వచ్చెను. గురుదేవా, ఆ లక్ష్యమును చేరుటకు అంటే ప్రయాణ సాధనమని, అది జీవించినంత కాలము పాటింపబడదగినది అని చెప్పవలసి వచ్చెను. ఈ అంశములు సందర్భమును బట్టి వాటి అర్థములు వస్తునిచ్చే జ్ఞానము ద్వారా అంటే ఆ గురుముఖత గుర్తించి ఆరూఢపరుచుకొని అట్టి నిశ్చయందు జీవించవలసి ఉన్నది. కనుక ఆ మంత్రముల ఎడల లక్ష్యం లేకుండా ఉపదేశ పద్ధతి ఎందు చేయవలసిన క్రమము ప్రకారం అనుష్ఠించవలసి ఉన్నది. అంటే నిర్లక్ష్యం ఏమాత్రం చేయకూడదు. ఆ క్రమం ప్రకారం అనుష్ఠించవలసి ఉన్నది. చూడు, ఈ పద్యంలో మూడో వాక్యంగా తీసుకుంటే గనక గురుపుత్రులను ఆదరణ ఎనర్చకుండినా, అంటే జన్మరహిత విధానమునకు ఆ సాంప్రదాయ పద్ధతి కలిగిన గురువును ఆశ్రయించి జన్మరహిత విధానమునకు సాంప్రదాయ పద్ధతి కలిగిన గురువును ఆశ్రయించవలసి ఉన్నది. ఒకే లక్ష్యముతో కలిసిమెలిసి జీవిస్తూ కొన్ని ఆదర్శములకు ప్రతినిధులుగా చెప్పబడు ఆ సఖాధ్యాయుల ఎడల ఎట్టి నిర్లక్ష్య భావము ఉండకూడదు. వయోవృద్ధులు మొదలుకొని జ్ఞాన వృద్ధుల వరకు అని రెండు తరగతులుగా పెద్దలను పేర్కొనుచున్నారు. ఎవరు? వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు అని ఇట్లు రెండు తరగతులుగా పెద్దలను పేర్కొనుచున్నారు. కనుక ఆశయము లక్ష్యము ఒకటై ఆ గురుని వద్దకు చేరిన సోదరులు సాక్షాత్ గురుస్వరూపులుగానే చెప్పబడుచున్నారు.
వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక ఇతర హంసాల్లో ఏమాత్రము భేదములున్నా ఒక్క హంసముచే ఏక భావన కలిగినందున ఒకరి ఎడల ఒకరు ఏకాత్మ భావముతో కూడి పూజ్య భావమును కలిగి ఉండవలెను. ఇందుకు నిదర్శనము ఆ సాందీపులు ఆ శిష్యులకు బోధించేటప్పుడు కృష్ణుడు కుచేలుడు ఆదర్శముగా నిలిచి ఉన్నారు. వారు వేరు వేరు భావముగా చూడలేదు. అందుకే ఇక్కడ గురు పుత్రుల ఆదరణ యొనర్చకయుండినా అన్నారు. అంటే ఏమాత్రము భేదములు ఉండకూడదు. ఆ సోదరులు ఆ గురువు దగ్గర ఒకే లక్ష్యం, అంటే ఇరువురము ఒకే లక్ష్యం కోసం మనం గురుమూర్తి దగ్గరికి పోయాం. నీవు నేను దేనికోసం పోయాము? జనన మరణ భ్రాంతి రహితపరుచుకోవాలని ఒకే లక్ష్యముతో ఇరువురము గురుమూర్తి దగ్గరికి పోయాం. అటువంటప్పుడు నాకన్నా తను వేరు, నేను వేరు, తాను వేరు అనేటువంటి భావము ఉండరాదు. లక్ష్యము ఇద్దరిది ఒకటే గనక ఆ గురువు వద్దకు చేరినటువంటి నీ తోటి సోదరులను కూడా సాక్షాత్తు గురుస్వరూపములుగానే భావించుచు ఏ మాత్రములు భేదములు ఉండకుండగా ఏకభావన కలిగి మనకు ఆదర్శంగా ఇక్కడ కృష్ణుడు కుచేలుడు వారిద్దరిని ఆదర్శంగా నిలిచి ఉన్నారు. ఇక 4వ పాదములో మనం విచారించుకుంటే గనక గురుని విడనాడి రెండో గురుని చేరిన, గురుని విడనాడి రెండో గురుని చేరిన అనగా ఈ బ్రహ్మ విద్య గురు పరంపరా ప్రోక్తమై సాంప్రదాయ బద్ధమై ఆ గురు శిష్య న్యాయములో ప్రకాశించుచున్నది ఈ బ్రహ్మ విద్య అంతయు కూడా. ఆ గురువు అను 2 అక్షరములతో కూడిన ఒక అలౌకిక తత్వము. అట్టి దీనిని బృహి అనగా అత్యంత పెద్ద వస్తువు బ్రహ్మముగా చెప్పబడుచున్నది. మరి ఇట్టి పరబ్రహ్మ జ్ఞానము అనుభూతము గావించుకొని దానికి వేరు కాకుండా ఒకటిగా నిలిచి ఆ వ్యక్తినిష్టము కాకుండా ఇట్టి తత్వనిష్టతో కూడి జీవించే వారిని కూడా గురువు అనే శబ్దముచే పిలువబడుచున్నారు. ఆచల రుచి సాంప్రదాయమందు సాంప్రదాయ గురువు అంటే శ్రీ బ్రహ్మ విద్యా గురువు మొదలు వ్యక్తినిష్టముగా తనకు మంత్రోపదేశము చేసిన గురువు ద్వారా, అట్లు గురువు తనకు మంత్రోపదేశము చేసిన గురువు దాకా ఏకైక స్వరూపముగా ఉన్నది ఒక గురు స్వరూపమే. ఇక్కడ వ్యక్తి కంటే తత్వము గొప్పది, వ్యక్తి కంటే తత్వము గొప్పది. కనుక జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు ఒక సాంప్రదాయబద్ధమైన గురువు ద్వారా ఉపదేశము పొంది అంధని కృషి విధానమందు కొంత పాటుపడి ఆ పూర్వజన సంస్కార ప్రభావముచే ఇందుకు భిన్నమైన వేరే గురు భిన్న సాంప్రదాయమును మళ్ళీ ఆ గురువును ఆశ్రయించుట దోషమని చెప్పబడుచున్నది. ఇక 5వ వాక్యమును కింద తీసుకుంటే సద్గురు బోధ ఎరిగి ధూరినను ఎరుక మహత్యాము ఎరిగిన, సద్గురు బోధ ఎరిగి ధూరినను ఎరుక మహత్యమెరిగిన
అంటే సర్వభ్రాంతిరహిత స్థితి ఆ జీవిత లక్ష్యంగా ఎంచి అందుకు యోగ్యుడైన గురువును ఆ గురు సాంప్రదాయమునందు ప్రవేశించి కొంత మేరకు కృషి తెలిపి మరలా భ్రాంతి సహిత బోధనా పద్ధతులు కలిగిన ఇతర మతములు, భ్రాంతి సహిత అంటే భ్రాంతిలో బోధించేటువంటి వారే, ఆ బోధనా పద్ధతులన్నీ కూడా భ్రాంతిలో బోధించేటువంటివే. ఇతర మతములు వాటిని ప్రబోధించు మత గురువులను ఆశ్రయించుట కూడా దోషమని చెప్పబడుచున్నది. ఈ లక్షణములు సాంప్రదాయ పద్ధతి యందు కృషి చేయు లక్షణయుతమైన శిశునకు అకూడనివిగా ఈ కందార్థమునందు తెలుపుచున్నారు. కనుక ఎరుక మహత్యము నెరిగినా, ఆ ఎరుక యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఇటువంటి నరునకు, అంటే ఈ లక్షణములు కలిగి ఉన్న మానవునకు తప్పదు నరకము. నరకమనే ద్వారము వారికి లభించును. అంటే నరకము తప్పదు. నరకము తప్పదంటే మళ్ళీ పునర్జన్మ తప్పదు. ఆ ఎరుకనే గొప్పది అని నమ్మిన వానికి మళ్ళీ పునరావృత్తి మార్గమే. ఆ ఎరుక యొక్క విషయాన్ని విచారించి తెలుసుకున్నప్పటికీ మళ్ళీ ఎరుక చేష్టలు ఇదే గొప్పదని దానిలోనే మళ్ళీ తిరుగుతూనే ఉంటే అటువంటి వానికి రాకడపు కూడా తప్పదు. ఈ కందార్థమునందు దీన్ని ఇక్కడ చక్కగా ఆలోచించవలసి ఉన్నది. ఎందుకంటే గురువుని విడిచి రెండో గురువును చేరినను నరకము తప్పదు అని ఉన్నది. ఇక్కడ అనేక సందేహములు కలుగుచుండును. ఇంకా విషయాన్ని విచారించాలి అంటే గురుగీతలో ఇక్కడ ఒక సందేహము. ఆ గురుగీతలో ఏం తెలుపుతున్నది అంటే, మధులుబ్ధో యథా భృంగ పుష్పాత్ పుష్పాంతరం రజే జ్ఞానలుబ్ధస్తథా శిష్యో గురోర్ఘుర్వంతరం రజే అని గురుగీతలో ఉన్నది. అంటే ఇక్కడ ఈ రెండును విరుద్ధ భావములు. వీటిని సమన్వయపరుచుకోవలెను. ఎలాగంటే ఆ పరబ్రహ్మ తత్వము నెరుగని అనేక మంది అనేక మంది అంటే మనము ఇదివరకు గురువులు ఎన్ని రకాలని మనం విచారించుకున్నాము. వాచక, సూచక, కారణ గురువులు ఈ విధంగా కలరు అని గురుగీతలో తెలుపుచున్నది. అట్టి వారిచే ఆ శిష్యుడు ముక్తి పొందలేడు. కనుక అక్కడ అట్టి గురువును ఆశ్రయించిన శిష్యుడు జ్ఞానలుబ్ధ, గురువును విడిచి మరొక పరిపూర్ణ గురువును ఆశ్రయించవలసినదే. కానీ ఆ గురువు పరిపూర్ణ బోధ గురువే అయినచో అట్టి గురువును విడవరాదు. ఒకవేళ ఆ శిష్యుని సందేహములు ఆ గురువు తీర్చలేకపోయినను, మరియు ఆ గురువు కాలధర్మము పొందినను కూడా రెండో గురువును ఆశ్రయించరాదు. కానీ ఈ బోధ నెరిగిన ఏ గురువులైనను అతనికి బోధ చేయవచ్చును. అంతేకాని తన పాదము పట్టవలనని చెప్పరాదు. ఇది గురువుని విడిచి రెండో గురువుని చేరుట నరకము అన్నదానికి అర్థము అంటూ మనకు కృష్ణదేశికేంద్రుల వారు ఇంత స్పష్టంగా వివరణని అందిస్తున్నారు.
ఆ గురువును విడిచి రెండో గురువు చేరితే నరకము తప్పదు అనే వాక్యాన్ని ఈ కన్నార్థంలో తమ గురువు దగ్గర, ఈ కన్నార్థంలో సద్గురు బోధ ఎరిగి దూరినను ఎరుకా మహత్యము నెరిగిన గురువుని విడిచి రెండో గురువుని చేరినను నరకము తప్పదు అనేటువంటి వాక్యాలను చక్కగా గురుమూర్తి ద్వారా తమ గురువుల ద్వారా ఇంకా చక్కగా విచారించి తెలుసుకుంటారు అని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.